మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హర్ష గారు, నేను చెప్పేది నా గురించి కాదు, మీ గురించి. ఒక భర్తగా మీరు దూరమైన మీ భార్యని తలుచుకుని బాధపడటం సహజమే, ఒప్పుకుంటాను. కానీ నిజమేంటో తెలియని ఆ పసివాడికి మీలో ఈ మార్పు మింగుడు పడుతుందా? ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండే మీరే ఇప్పుడు తనని నిర్లక్ష్యం చేస్తున్నారంటే భరించగలడా చెప్పండి? ఏం చెప్పను? అభం శుభం తెలియని ఆ పసివాడి ముందు నటించడం నాకు చాలా కష్టంగా ఉంది. సూటిగా వాడి కళ్ళల్లోకి చూడటానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు. అందుకని నానిని ఇంకా ఇంకా మీరు బాధ పెడతారా? వద్దండి, ఇలా ఉండొద్దు. కనీసం మీ కొడుకు కోసమైనా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఇవాళ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మనం ముగ్గురం బయటికి వెళ్దామని నానికి చెప్పాను. ఆ ఒక్క మాటకి వాడెంతగానో పొంగిపోయాడు. స్కూల్ బెల్లు కొట్టగానే పరిగెత్తుకుని వచ్చేస్తానమ్మా అన్నాడు. రాణి గారు, ఇదంతా మీరు ఎలా భరిస్తున్నారు? మీకు మాత్రం కష్టంగా అనిపించట్లేదా? ఏ పనైనా మొదలుపెట్టే ముందే ఆలోచించాలి. రంగంలోకి దిగాక పూలైనా ముళ్ళైనా అన్నీ భరించుకోవాలి. నా అనుభవంలోంచి నేను నేర్చుకున్నది ఇదే. నేనైనా మీరైనా ఇంకెవరైనా పరిస్థితులను బట్టి మారక తప్పదు. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, చెయ్యాలి. ఇప్పుడు నేను గుడికి వెళ్తున్నాను. తిరిగి వచ్చేలోగా బయటికి రావడానికి సిద్ధంగా ఉండండి. తల్లి లేని ఆ పసివాడికి కనీసం తండ్రి ప్రేమనైనా దక్కనివ్వండి ప్లీజ్. ఇక మీద నానికి, నాన్నని, అమ్మని కూడా నేనే అవుతాను. శివా, స్వామివారి పూజకి వేళవుతోంది, త్వరగా కానీ. కడుగుతున్నాను బాబాయ్. అవును, అక్కడ నువ్వు కడిగే శివలింగం, ఇక్కడ నేను కడుగుతున్న నంది విగ్రహం రెండు రాళ్లతో చేసినవే కదా? అవును, ఏమిటి నీ సందేహం? అది రెండు రాళ్ళైతే ఆ శివుడేమో గుళ్ళో, ఈ నందేమో గుడి ముందు, ఇలా ఎందుకు? ఎందుకంటే ఈ లింగరూపాన్ని దాల్చినవాడు ఆ పరమేశ్వరుడు భోళాశంకరుడు. ఆ దేవదేవుని వాహనమే నంది. భక్తికి విధేయతకి మారుపేరైన ద్వారపాలకుడు లాంటివాడు. అయితే వీళ్ళ మధ్య చుట్టరికమేం లేదన్నమాట. ఆ భగవంతునికి భక్తునికి మధ్య ఉండే అనుబంధము అన్ని చుట్టరికాల కంటే ఎక్కువేరా. ఏంటో, ఏ చుట్టరికం లేకపోయినా ఆ శివయ్యకి నందున్నాడు, రాములోరికేమో హనుమంతుడున్నాడు. మనుషులకి దేవుళ్ళకి కూడా వాళ్ళందరూ ఉన్నారు. కానీ నాకంటూ ఎవరూ లేని ఒంటరోండి నేనేగా. నిజమేరా, ఎంత ప్రయత్నించినా నీ గతం నీకు గుర్తుకు రావడం లేదు. రోజు ఇలా ఎన్ని సేవలు చేసినా ఈ శివయ్య మాత్రం నీపై దయ చూపించడం లేదు.
ఎందుకు? నేనేం తప్పు చేశానంట? రోజు ఈ నందిగారి చెవిలో నా వాళ్ళెవరైనా ఉంటే చూపించమని అడుగుతూనే ఉన్నాను కదా. మన కోరికలన్నిటినీ ఈ నందిగారే ఆ శివయ్యకి చేరవేస్తారని చెప్పావు కదా. మరి నా కోసం నా వాళ్ళెవరూ రాలేదే? ఈ నంది చెప్పలేదా? చెప్పినా శివుడు వినిపించుకోడా? చెప్పు బాబాయ్. నీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది నేను కాదు, రాతి బొమ్మలా కూర్చున్న ఈ శివయ్య చెప్పాలి. ఏమయ్యా శివయ్య, నిత్య పూజలతో ధూపదీప నైవేద్యాలతో అభిషేక ప్రియుడివైన నీకు గంగాజలంతో పంచామృతాలతో హరహర మహాదేవ శంభో శంకర అంటూ కుంభాభిషేకాలు రుద్రాభిషేకాలు కూడా నీకు రోజు జరిపిస్తున్నామే. నిన్నే నమ్ముకొని మా కష్టాలు తీర్చమని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ నీ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తున్నామే. అష్టోత్తరాలు సహస్రనామాలు కూడా భక్తితో చెప్పుకుంటామే. ఎందరెందరును అనుగ్రహించిన నువ్వు ఏం పాపం చేశాడని ఆ అమాయకుణ్ణి తన వాళ్ళకు దూరం చేశావు. నీ పేరే పెట్టుకున్న ఈ శివ నీకు నిత్యం ఎన్ని సేవలు చేస్తున్నా ఎందుకయ్యా నువ్వు దయ చూపించవు? బాబాయ్, అలా గట్టిగా అడిగితే ఆ శివయ్య కోపం వస్తుందేమో. వస్తే రాని, మూడో కన్ను తెరుస్తాడా? తెరవని. నిలువునా కాల్చేయడానికైనా ఆ కైలాసం నుంచి దిగి రావాల్సిందేగా. శివ, నువ్వు ఆ గంటను మోగిస్తూనే ఉండు. ఎలుగెత్తి నేనా శివయ్యను పిలుస్తూనే ఉంటాను. భోలా శంకరుడు భక్తవ శంకరుడు అనే మాట నిజమే కనుక అయితే హరోం హర, ఈ రోజు ఆ హరుడే నీ కోసం దిగి రావాల్సిందే. కొట్టు, గంటను గట్టిగా కొట్టు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कररारा ओम मंत्रेश्वरा स्वरा ओम यंत्रेश्वरा स्थिरा ओम तंत्रेश्वरा वरा नामेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा
పరమేశ్వర, ఇప్పటికైనా ఆ అమాయకుణ్ణి కరుణించవా. తన గతమే గుర్తులేని మా శివాని తన సొంత వాళ్ళని కలుసుకునేలాగా అనుగ్రహాన్ని ప్రసాదించు తండ్రి. మహానుభావ ఓలా శంకర, నమో నమః, నమో నమః. शिवाय हर हर शिवाय हर हर शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर शिवाय ओम नमः शिवाय शिवाय हर हर शिवाय हर हर शिवाय ओम नमः शिवाय शिव शिव शंभो हर हर शंभो हर हर शंभो शिव शिव शंभो. ఇలా పడిపోయారేంటి? అయ్యో, గంట కొట్టి కొట్టి పడిపోయినట్టున్నాడే. బాగా రక్తం కూడా కారుతోంది. అమ్మా, మా వాణ్ణి మీరు చూస్తూ ఉండండి. నేనిప్పుడే వెళ్ళి ఆకుపసర మందు తీసుకొస్తాను. రాధా, 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 ఏమండి? రాధా, 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 రాధా చూడు. రాధా, 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 ఏంటండి ఇది? రాధా, రాధా లే, రాధా, రాధా, రాధా లేవండి. అయ్యో భగవంతుడా, నిన్ను ఈ పరిస్థితుల్లో చూడడానికైనా నేను ఇన్నాళ్ళు ఎదురు చూసింది. రాధా, కళ్ళు తెరువు రాధా. రాధా, అయ్యో రాధా, అయ్యో రక్తం కూడా కారిపోతుంది. రాధా, 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 కళ్ళు తెరువు రాధా. రాధా, రాధా, నేను నేను నీ రాణిని వచ్చేసాను. నీకోసమే వచ్చేసాను. రాధా, రాధా, ఇంకా మనల్ని ఎవరు వేరు చేయలేరు. చూడు చూడు చూడు, ఇటు చూడు, నా కళ్ళలోకి చూడు రాధా. రాధా, రాధా, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు రాధా? ఏంటి స్వామి ఇది? రాధా, రాధా, కళ్ళు తెరువు రాధా. రాధా, నీ రాణిని వచ్చేసాను. చూడు రాధా, రాధా, కళ్ళు తెరువు రాధా. రాధా, రాధా, రాధా చూడు చూడు, నీ ముందు ఎవరున్నారో చూడు. రాధా, నేను నేను ఈ రోజుతో మన మధ్య దూరం కరిగిపోయినట్టే. ఇన్నాళ్ళు నేను ఆడుతున్న చీకటి తెరల నాటకం ముగిసినట్టే. రాధా, ఎవరు మీరు?
ఏమన్నావు రాధా? రాధా ఎవరు? ఏ, నువ్వు నన్ను ఎవరు అంటున్నావా? తప్పు. నా చేతిని ముట్టుకోకూడదు. అంటే నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేను మిమ్మల్ని ఇప్పుడేగా చూస్తున్నాను. అయ్యో భగవంతుడా, నాకేంటి కర్మ? రాధా 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 రాధా, అయ్యో, రాధా రాధా, జాగ్రత్త. వదలమంటుంటే ఇదిగో ఇది ఇది చూడండి. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? ఇప్పటికైనా గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? మీ మెడలో ఉన్న ఇలాంటి తాళినే నేను మొన్నెప్పుడో పోగొట్టుకున్నాను. అది మీకు దొరికిందా? పోన్లే, మీరే ఉంచుకోండి. ఎందుకయ్యా నన్ను నా భర్తని ఇలాంటి స్థితిలో కలిపి నువ్వు వినోదం చూస్తున్నావా? ఎందుకైనా ఇన్నాళ్లుగా నేను నీకు పూజలు చేసింది? ఎందుకైనా నీకు అభిషేకాలు జరిపించింది? ఎందుకైనా నా పంచ ప్రాణాలని నా భర్త కోసమే నిలబెట్టుకుని జీవోత్సవంలా బ్రతుకుతుంది? ఏం పాపం చేశాను స్వామి, నాకింత పెద్ద శిక్ష వేశావు? శివ, ఏం శివ, ఎలా ఉంది? నొప్పిగా ఉందా? పంతులు గారు, చాలా చాలా నొప్పిగా ఉంది. తగ్గిపోతుంది. పంతులు గారు ఇటువంటి నేను రాస్తా. బాబాయ్, ఈవిడెందుకు నా చేతికి మందు రాయడం? అంటే సాటి మనిషిని కదా, పర్వాలేదు. మంట కొంచెం ఓర్చుకోండి, మందు పోస్తే తగ్గిపోతుంది. ఏమిటో చేతులకు రక్తం కారేలాగా మావాడు గంటని కొట్టినా ఆ శివయ్య మాత్రం అనుగ్రహించలేదు. అంత గట్టిగా గంటని కొట్టడం ఎందుకు? ఎందుకేంటి? నాకు గతం గుర్తుకు రావాలని. మా వాళ్ళెవరో నాకు గుర్తులేదుగా, అందుకే. ఎక్కడున్నా వాళ్ళే నన్ను వెతుక్కుంటూ వచ్చి గుర్తుపట్టాలని. ఏమైందమ్మా? ఏమీ లేదు. మిమ్మల్ని బాబాయ్ అని పిలిచే ఇతను మీ దగ్గరికి ఎలా వచ్చాడు? అదంతా ఓ పెద్ద కథమ్మా. కొన్నాళ్ల కిందట సీతమ్మ కొండ దారి పక్కన ఒక లోయలో
స్పృహ లేని స్థితిలో ఒళ్ళంతా గాయాలతో మాకు దొరికాడు. తన ఊరు పేరు కూడా గుర్తులేని అమాయకుణ్ణి అప్పట్నుంచి మేమే చేరదీశాము. ఏనాటికైనా వీడి సొంత వాళ్ళు రాకపోతారని ఇన్నాళ్ళు ఎదురు చూశాము. ఆ బాధతోనే, ఆ ఆవేశంతోనే ఈవేళ శివయ్యని గట్టిగా నిలదీశాను. కనికరించలేదు కాని కన్నీళ్లను కార్పించాడు. తన వాళ్లను రప్పించలేదు కాని ఇదిగో రక్తాన్ని మాత్రం చిందించాడు. ఏం పర్లేదు బాబాయ్, నువ్వేగా అంటావు. రోజు సేవలు చేస్తే ఏనాటికైనా ఆ దేవుడు వరాలిస్తాడని. ఇన్నాళ్ళు మీరు మా కుటుంబం కోసం ఎంతో చేశారు. కానీ ఇప్పుడు చేయాల్సిందే అంతకు మించి. కానీ ఇలా అడగడం బాబుకు తండ్రిగా నా కర్తవ్యం. మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. పొరపాటున కూడా మీరు ఎక్కడికి వెళ్ళను అని నాకు మాట ఇవ్వండి ప్లీజ్.